గోదావరి కని 1వ బొగ్గు కనిపై జరిగిన ఘటనను ఖండించారు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ వీడియో జర్నలిస్ట్ మొబైల్ లాక్కొని వీడియోలు డిలీట్ చేయడం కరెక్ట్ కాదన్నారు. మహిళా కార్మికులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీబీజీకేఎస్ నాయకులు వారిపై దురుసుగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదని ప్రకటించిన టీబీజీకేఎస్ నాయకుల నిజ స్వరూపాన్ని సింగరేణి కార్మిక వర్గం గుర్తించాలన్నారు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారినటువంటి నాయకులు అసెంబ్లీ ఎన్నికల్లో వారి అవినీతి, వారి దొరతనం, తెలంగాణ బానిసత్వం నుంచి దొరలపాల నుంచి బానిసత్వాన్ని విడదీయాలని ప్రజలు ఒక గొప్ప తీర్పునిస్తే ఈరోజు పార్లమెంట్ సమావేశాల్లో ఎన్నికల సందర్భంగా కొప్పుల ఈశ్వర్ స్థానిక మాజీ శాసనసభ్యుడు చందర్ ఈరోజు వనికన్ మైండ్ మీద ప్రచారానికి కనుగొని కొత్తగా పాపం ఎప్పుడూ లేనటువంటి ఈశ్వరన్న మర్యాదగా అంటే మేము గౌరవిస్తామని, కానీ ఆయన మర్చిపోయాడు కార్మికులు. ఆయన శాసనసభ్యుడిగా అనేక సార్లు ప్రాంతం చేసి మంత్రిగా ఉండి ఏ ఒక్క రోజు కూడా బొగ్గు కనిపై కానీ కార్మిక సమస్యల మీద కానీ కార్మికుల అంశం పైన కూడా మాట్లాడారు. ఈరోజు పార్లమెంట్ పోటీ చేస్తున్న తరంలో స్వయంగా ఆయనకు అప్పుడే కొత్తగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరి కార్మికులు అందరూ కూడా ఎలా గుర్తొచ్చారు. ఇలా కార్మికుని అని కూడా గుర్తున్నారు. ఆయన శిష్యుడు ఉన్న 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో అనేక దోపిడీలు తెరదీసి ఒక మహానటుడిగా పేరుగాస్తే ఇప్పుడు కూడా ఆయన బాధలు మరి ఈయన నేర్పించిన విషయం ఈరోజు ఏర్పడతా ఉంది. మొన్న కూడా నేను చెప్పిన పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి ప్రాంతాన్ని ఈరోజు ఏ ఉద్దేశంతో ప్రజల మధ్యకి వస్తుందో ఇలా గమనిస్తాము. ఇలా వన్యప్రాయానికి వెళ్తే మహిళా కార్మికులు అందరూ కూడా ఎదిరిస్తారు. ఆ ఎదిరించేటువంటి సంఘటనలను మనందరం గమనించాలి. వాళ్ళకి ఎంత కడగమంట ఉంటుంది. మేము పాలన వచ్చిన తర్వాత ఖచ్చితంగా మహిళలకు ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలని చెప్పాం. మనం ఇప్పుడు అన్ని రకాలుగా మార్చడానికి ప్రభుత్వం ఒక